మా ఊరు దేవుళ్ళకందరికీ నమస్కారం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మా నాన్న 1938లో తాడిపత్రికి రావడం జరిగింది. మా నాన్నకు బొగ్గులు బస్సులు ఉన్నాయి. దాని తర్వాత మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ 5.5 సంవత్సరం రాయవేలూరు జైల్లో ఉన్నాడు మా నాన్న. మేము కూడా పల్లె నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా ఒక లుంగితో వచ్చిన వాళ్ళమే. మా నాన్నకు మా తాత యొక్క ఆ పల్లెల్లో చేసే విధానం సరిపోక మా నాన్న కొట్లాడి తాడిపత్రికి రావడం జరిగింది. మిమ్మల్ని ఎందుకు దేవుళ్ళని సంబోధిస్తానంటే, మామూలుగా చెప్తుంటారు నెహ్రూ వాళ్ళు, మరి వచ్చి సింధియా వాళ్ళు, గాంధీ అని అంటుంటారు. వాస్తవం చెప్పాలంటే మా నాన్న కూడా ఫ్రీడమ్ ఫైటర్. 52లో మొదటిసారి మా నాన్న ఇక్కడ కంటెస్ట్ చేసినాడు. మా నాన్న 2,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకు మీ దయాదాక్షణల మీద ఈ రోజు ఇక్కడ నిలబడుకున్నానంటే మీ దయాదాక్షణాలు. మీరు పోయినసారి చూశారు, మున్సిపల్ ఎలక్షన్ రావడం జరిగింది. ఏమైంది? జైల్లో పెట్టడం జరిగింది నన్ను. నేను నామినేషన్ స్వదాగా నా హస్తాలతో వేయలేదు. నా లాయర్ గారు ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది. మొత్తం 83 మున్సిపాలిటీల్లో గెలిచింది నేను ఒక్కనే. ఎవరు గెలిపించారు? ఎవరు గెలిపించారు? మీరు. నా బాధ్యత, ఈ ఊరిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. దానికి తోడు మా నాన్న మమ్మల్ని ప్రపంచం చూపించినాడు. అవన్నీ చూసిన తర్వాతనే ఈరోజు అనిపిస్తుంది మా ఊరు ఇలా ఉండాలా, ఇలా ఉండాలా, ఇలా ఉండాలని. మీరు పోతే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా పోతే కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు. మా ఊరు ప్రజలు కూడా ప్లాస్టిక్ వాడదంటే వాడరు, పేపర్ వేయద్దంటే వేయరు. ఎందుకు? మీరు అలవాటు పడ్డారు. చాలా ఉక్కబెట్టన్నది ఇట్ట అంటారు. త్వరగా వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే చాలా ఉక్కగా ఉంది. ఇక్కడ నేను కొందరిని కూర్చోబెట్టా. హలో, వినండి దయచేసి. మీకు చాలా అపోహ ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎంత జీతం వస్తుంది? 20, 30, 40, 50, 60. ఊరుకున్న పెద్దగా రావచ్చేమో. ఇక్కడ మనకు ఒక ఇంజనీర్ అమ్మాయి ఉంది. రారా, ఇక్కడ మన ఇంజనీర్ అమ్మాయి ఉంది. ఏం చదువున్నావురా? ఎంటెక్ సార్. గట్టి చెప్పు. ఎంటెక్. ఉద్యోగం చేస్తున్నావా? చేస్తాను సార్. అప్పుడు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రెజెంట్ అయితే ఫ్రూట్ మిక్స్ బిజినెస్ చేస్తాను. నీకు జీతం ఎంత వస్తుంది ఎంటెక్ చదివిన తర్వాత ఉద్యోగంలో? నాకు 30,000 వచ్చింది. 30,000 వస్తానంది. ఈరోజు నిజం చెప్పు, ఎంత వస్తుందో? 13 సార్. టెల్ ద ట్రూత్. టెల్ మీ. అంటే ఏదైనా ఫంక్షన్స్, ఈవెంట్స్ అన్న వస్తే మాత్రము కొంచెం ప్లస్ అవుతుంది సార్. ఎంత వస్తుందిరా? 40+. 40,000 వస్తుంది. నువ్వు ఎవరికైనా సర్వెంటా? నో సార్. సర్వెంటా? నో సార్. తలకాయ నొప్పి వస్తే ఏం చెప్తావురా? ఆ రోజుకి
రెస్ట్ తీసుకుంటాను సార్. రెస్ట్ తీసుకుంటా. అదే ఉద్యోగం చేస్తా అంటే లీవ్ ఇవ్వరు సార్. లీవ్ పెడితే ఇవ్వరు. శాలరీ కట్ చేస్తా. అవును సార్. చూడండి, మా కమిషనర్ గారు ఉన్నారు ఈడ. కమిషనర్ సరే నిన్నేమంటారు? సర్వెంట్ అంటారు. కమిషనర్ ఏమంటారు తెలుసా? సర్వెంట్. చైర్మన్ గారు పిలిస్తేనే పరిగెత్తి పోవాలండి, ఎవరు పిలిచినా పరిగెత్తి పోవాల. కానీ అక్కడ స్వతంత్రం లేదు, ఇక్కడ ఫ్రీడమ్. ఫ్రీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చెప్తా, కూర్చో తల్లి. థ్యాంక్ యూ సార్. అరే లేరా నాన్న, నీ పేరేం పేరు? నరసింహులు. నరసింహులు, నువ్వు ఎప్పుడు చేరినావురా? 1983 చేశాను. 1983. అప్పుడు నీ జీతం ఎంత నాయన? 4600. 425. చెప్పనా వేలు అంటారు. అప్పుడు జీతము 425 రా. 4000 అంటే ఇంకో సున్నా పెట్టాలి, అడ్రస్ పెట్టేది. 425 నెలకి. దాని తర్వాత 31/5/25లో రిటైర్డ్ అయినావా? రిటైర్డ్ అయినప్పుడు నీ జీతం ఎంత నెలకు? 1,11,000. ఏంటి క్లాప్స్ కొడతాను? నీ కొడుకుని పంపి. ఎంత? 1,11,000. 1,11,000. రిటైర్డ్ అయినాక నీకు పెన్షన్ ఎంత వస్తుంది? నెల 40,000. నెల 40,000. 40,000 వస్తుంది. ఎంత? 40,000. నువ్వు రిటైర్డ్ అయిన రోజు నీ చేతికి ఎన్ని లక్షలు ఇచ్చినారు? 15 లక్షలు ఇస్తున్నారు. 45 లక్షలు ఇచ్చినారు. ల్యాబ్స్ కొట్టదే మీ పిల్లలు పంపించండి, మీ పిల్లలు పంపించండి. ధైర్యం లేదు మీకు ఎవరికి. గంగమ్మ కూర్చోట్లే, మైక్ తీసుకో. ఈ అమ్మ 1982లో జాయిన్ అయినది. అప్పుడు నీ జీతం ఎంత? 425. 425. ఆ రోజు జీతము 425. ఆ అమ్మ 31/12/2025 రిటైర్డ్ అవుతుంది. ఇప్పుడు నీ జీతం ఎంత? 1,00,000. ఎంత జీతము? 1,00,000. లక్ష. పెన్షన్ ఎంత వస్తుంది తెలుసా అమ్మకు? ఈ సంవత్సరం తర్వాత 40,000 నెల వస్తుంది. రిటైర్డ్ అయిన రోజు అంటే 31/12/2025 రిటైర్డ్ అవుతుంది. ఆ రోజు కమిషనర్ 40 లక్షలు క్యాష్ ఇస్తాడు అమ్మకు. పనిచేస్తారా మీరు? ఏం ఊరుకుంటావు చెప్పు? పనిచేస్తావా? నీ కూతురుని పంపిస్తావా? నీ కొడుకుని పంపిస్తారా? ఎంత జీతం? 1,00,000. ఎందుకు చెప్తానా ఇవన్నీ? ఊడ్చేవాళ్ళు చిక్కరు, మీరెట్లో సర్దుకుంటారు. ఈ పక్కన ఉంది అమ్మాయి, నరకం అనుభవిస్తుంది. పేపర్ ఎత్తలేని పరిస్థితి మీ పిల్లలు. ఎత్తే పరిస్థితి లేనప్పుడు ఎందుకు వేస్తారు? ఇందాక ఇవన్నీ కొట్టారు, నాకు దిగులుతో వచ్చిన ఎవరు ఎత్తేది ఇవన్నీ అని. అర్థమవుతుందా మీకేమన్నా? ఏమంటారు? మా పాపకు ఏమి తెలియదు, బెంగళూరు వరకు. మా పిల్లోడికి ఏమి తెలియదు.
నిజంగానే ఏమీ తెలియదు. నీ పేరు తీసుకో కూర్చో. ఏం పేరు నీ పేరు? మునేంద్రమ్మ. 91లో ఉద్యోగానికి ఇచ్చింది స్వీపర్గా 1300 జీతం. ఈరోజు 7వ నెలకు రిటైర్డ్ అవుతుంది. దగ్గర 80,000 ఇప్పుడు జీతం. ఈ అమ్మకు పెన్షన్ 30,000 వస్తుంది రిటైర్డ్ అయినాకంటే. 7వ నెల తర్వాత 8వ నెలకు 30,000 పెన్షన్ వస్తుంది. ఆ రోజు ఈ అమ్మకు 7వ నెలలో 31వ తేదీ మా కమిషనర్ గారు 30 లక్షలు క్యాష్ ఇస్తాడు అమ్మకు. మీరు ఎవరైనా చేస్తారా? జాగ్రత్త పడండి పిల్లలు, దయచేసి చెప్తున్నా, ఇప్పటి నుంచే నేర్పించుకోండి. అంటే ఒక స్వీపర్ అంటే మీకు అంత అద్మానమా? స్వీపర్ పని చేయాలంటే గుండకాయ ఉండాలా. నీ పేరెవరా? నర్సయ్య. నర్సయ్యది 89లో జాయిన్ అయినాడు. 425 రూపాయలతో ఈరోజు 1,25,000 జీతం వస్తుంది. పెన్షన్ 45,000 వస్తుంది 7వ నెల తర్వాత. మొత్తం ఈయన చేతికి మా కమిషనర్ గారు 7వ తేదీ ఏమిస్తాడు? 50 లక్షలు ఇస్తాడు. ఎందుకంత చిన్న చూపు మీకు? చాలా చిన్న చూపు. నీ చేత కానప్పుడు ఏమి వేయద్దండి బయటికి. నువ్వు వేసినావంటే ఎవరు ఎత్తుతారు? నువ్వు ఎత్తలేనప్పుడు వేయొద్దండి. నవ్వద్దు, నవ్వద్దు. నీ పాప నల్లమ్మ 89లో ఎక్కింది. ఆ రోజు జీతం ఎంతరా నీది? 1000. లేదు, నీకు కూడా 45,000. నల్లమ్మ 425 ఫస్ట్ ఎక్కినప్పుడు. ఈరోజు 1,25,000. ఎంత జీతమో? 1,25,000. పెన్షన్ వచ్చి 45,000 వస్తుంది రిటైర్డ్ అన్నాక. కమిషనర్ గారు ఆ అమ్మకు 50 లక్షలు ఇస్తాడు రిటైర్డ్ అయిన రోజు. ఏం బా చిబ్బిలు ఎట్లా చూస్తున్నావు? ఏం ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం చేరేదట్టుకున్నావే? లేదా చేరేదట్టుకున్నాడు సభ్యులు. ఏదో బాగుంది దాన్ని. నువ్వురా? ఈ అమ్మ అంతే. ఈ అమ్మ ఈరోజు 1,12,000 డ్రా చేస్తుంది నెల. రేపు రిటైర్డ్ అయితేనే 45 లక్షలు ఇస్తాడు. నువ్వురా? వీడంతే 50 లక్షలు వస్తుంది రిటైర్డ్ అయిన రోజు. బాగుంది అంటాను కదా. నన్ను ఎందుకు చేర్పిలేదంటానవా? ఇప్పుడు చేర్పిస్తాంలే, రెడీగా ఉంటూ పరక తీసుకొని. ఈడు అంతే గడపాపా. ఈ పాప ఎవరు తెలుసా? ఇలాంటి ఉద్యోగస్తురాలు కూతురు. ఏం చదివినావు బాబా? గట్టి చెప్పు. ఇప్పుడు ఈ పాపకు ఉద్యోగం వస్తుంది. కానీ MBA చదివింది కాబట్టి న్యాయానికి అయితే చదవకపోయింటే స్వీపర్ అయిండు. రెడీగా ఉంది. స్టార్టింగ్ ఈ అమ్మాయికి 30,000 వస్తుంది. MBA చదివింది కాబట్టి ఈ అమ్మాయి రిటైర్డ్ లోపల కమిషనర్ కన్నా ఇంకా ఏదో పెద్ద పోస్ట్ రిటైర్డ్ అయి ₹1,00,00,000 రిటైర్డ్ అని రోజు ఇస్తారు. ఏమనుకుంటున్నారు మీరు?
నవ్వద్దు, మీ ఇద్దరు చాలా కష్టపడతారు లైఫ్లో చాలా కష్టపడతారు. కూర్చో. ఏమవుతుంది అమ్మాయి? ₹1,00,00,000 దిగే రోజు క్యాష్ ఇస్తారు, మళ్ళీ రిటైర్ అయినాక పెన్షన్ ఇస్తారు. నేను ఇదే మొన్న ముప్పాల గుత్తికి పోయినా, ఆయన 26 పొట్టేలు కోసినాడు. నేను పోవటంలే ఎక్కడికి, బంగపోతే పోయినా. ఇలానే మీ మాదిరి అందరు ఇంజనీర్లు, ఆడోళ్ళు, మగవాళ్ళు, ఆడోళ్ళు కూర్చోంటే అక్కడంతా చెత్త వేసినారు. అమ్మా అది ఎత్తి బాస్కెట్లో వేయంటే ఏమంటారు తెలుసా? నేను వేయలేదు, నువ్వు వేయలేదు, ఎత్తంటే ఎత్తలే. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మొగాలు ఇట్లా చిన్నగా చేసిన, ఏంది బా మా పాప వాళ్ళని ఇవన్నీ ఎత్తమంటాడే అని. సరే ముందరంతా అప్పుడే తిని లేచిపోతే నేను పోయి మీరు తిన్న అన్నము ముక్కలు బయట వేసింటే ఆ 40 ప్లేట్లు నేను ఎత్తిన. అంత లోపల అమ్మ వచ్చింది, సార్ గంప తీసుకొని వస్తే అందరిని అడిగిన. ఆయమ్మ లేడీ, నేను మగోడిని, నాకు ఉండే అవయవాలన్నీ ఆయమ్మకు కూడా ఉన్నాయి. ఏమీ డిఫరెన్సు? ఏం డిఫరెన్సు? ఏమీ లేదు. ఆ అమ్మ ఆ పని చేసి ₹350 సంపాదిస్తే కానీ రాత్రికి పిల్లలకు అన్నం పెట్టలేదు. నేను ఎందుకు ఎత్తినా? ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు 16-12 కార్లు ఉన్నాయి. అవన్నీ చేసినాను కాబట్టి నేను ఆ సంపాదించుకున్నా. నేను రెడీ, ఏం చేసేదానికి రెడీ. ఈడ బండి దగ్గర అప్పుడు అంత బండ్లే ఉండింది, బాగా దోశ దాంట్లో ఉండే, పొటాటో తిండి, చట్నీ ఆడ వేసిపోయేవద్దు. మేము ఎత్తినాం. ఇప్పుడు కూడా చెప్తా, పెంట ఎత్తుతా, రండి కిందికి రండి. ఈ సమాజం చాలా భయంకరంగా ఉంది. 27కే మీరు చూస్తారు ఎలా ఉంటుందో. చదువు పనికి రాదు, చదువు పనికి రాదు. ఏం పనికి వస్తుంది? డిసిప్లిన్. ఆ పేపర్ ఎత్తు. అది కాదు, అది వెనకల్ది. అది డిసిప్లిన్ అంటే చాలు. ఏమంటారా? మీ బూట్లు మీరు తుడుచుకోరు, మీ చెప్పులు మీరు తుడుచుకోరు, మీ కార్లు మీరు తుడుచుకోరు, మీ మోటార్ సైకిల్ మీరు తుడుచుకోరు. నేను 69కే పీసులు ఉన్నప్పుడే నేను బిజినెస్ చేసిన. స్కూటర్లు అమ్మేవాడిని. ఆ రోజు ఎవరికి తెలియదు ఢిల్లీ ఎట్లుందో, బాంబే ఎట్లుందో, హైదరాబాద్ ఎట్లుందో, బెంగళూరు ఎట్లుందో, కలకత్తా ఎట్లుందో. మా నాన్న నన్ను ప్రపంచం తిప్పిండాడు, నాకు తెలుసు. ఎస్, మా నాన్న నాకు చాలా ఇచ్చిపోయాడు. ఇంతవరకు నేను కానీ మా అన్న కానీ ఎవరు భాగాలు కూడా పంచుకోరు. ఎవరంతకు వాళ్ళు కష్టపడతాం, బ్రహ్మాండంగా సంపాదించినాం. ఇది నా మనవరాలు. కమ్మన్న, నీ పేరు చెప్పు. అహికా. నీ ఏజ్ ఎంత? 12. 12. టెక్తమై ఏం చదువుతున్నావు నాన్న? 6th class. 6వ తరగతి. ఏం చదువుతుంది? 6వ తరగతి. ఏం చేస్తుంది తెలుసా మీకు? ఏముంది నీకు? నాకు ఒక బిజినెస్ ఉంది. ఏముంది? బిజినెస్. వెళ్ళి చెప్పు. నాకు ఒక బిజినెస్ ఉంది. ఏం బిజినెస్ నాన్న? హెల్తీ క్యాండీ.
క్యాండీ అంటే చాక్లెట్. దగ్గర దగ్గర నెలకు 16,000 వస్తుంది. బాగా చదువుతుంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో స్పీచ్ ఇస్తుంది. ఎందుకు? లేకనా? లేక కాదు, ఫ్యూచర్ సరిగ్గా లేదు. నేను ఎన్ని వేల కోట్లు ఇస్తే కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. 27కు మీరు చూస్తున్నారు. నేను ఇచ్చింది నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ట్రైనింగ్ ఇస్తున్నాం. మీ పిల్లలు కూడా చాలా తెలివివంతులు, అందరూ ఒకటే. ఇదెంతో మీ పిల్లలు కూడా అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చింది హాలిడేస్కి, ఏం చేస్తుంది? పొద్దున్న ఏం చేస్తా ఉన్నా? తెలుగు నేర్చుకుంటా. సాయంకాలం నాన్న జాగ్రఫీ. జాగ్రఫీ అంటే తెలుసా? మీరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే వాళ్ళు ఎవరిని ఉంటే మీకు ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయో చెప్పమనండి. అది జాగ్రఫీ. మా బాబాకి ఏమీ తెలియదు, మా పిల్లోడికి ఏం తెలియదు, క్లియర్గా చెప్తున్నారు. దాని తర్వాత ఏం చేస్తా ఉన్నానా సాయంకాలం? చెస్. చెస్. ఎందుకు? మేధస్సు పెంచుకునేదానికి. హాయ్, సే హాయ్ టు దెమ్. Hi. Tell them how they are. How are you? Fine, Anna. Fine, Nanda. Tell something, Nanda. Tell. ఈ రోజు ఎందుకున్నాం? విషెస్ చేశారా? అంతేనా? Nobody wishing me. ఇంకొకసారి చేయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రమాణం దేవునితోడు. నేను పెద్ద పుణ్యాత్ముణ్ణి ఈ ఊర్లో పుట్టడం. మీకు తెలుసో తెలియదో ఈ ఊర్లో ఏదో ఉంది. మనకు చింతల వెంకట్రామి దేవాలయము అమ్మ చెప్పింది ఇందాకే, శివాలయం టెంపుల్ కట్టినారు. విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 280 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ కట్టినారు. ఆ కాలంలో వాస్తు, భూమి యొక్క విలువ అన్ని చూసేవాళ్ళు. అమ్మ తల్లి, మనకు విజయనగర సామ్రాజ్యం వాడు ఎందుకు కట్టినారంటే మనకు ఒక కథ ఉంది. రాజు వేటకపోతే కుందేలను కుక్కలు తరిమినాయి. అంటే అక్కడ స్థల ప్రభావం వల్లనే రాజ్యరికం రావడం జరిగింది. ఈ ఊర్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు. కానీ దాని ముడి సరుకు ఇక్కడ లేదు. కర్నూలు డిస్టిక్లో ముడి సరుకు ఉంటే 43 కిలోమీటర్ కన్వేర్ బెల్ట్ వేసి తాడిపత్రిలో పెట్టినారు. ఇది స్థల ప్రభావం. ఎక్కడ లేదు. మనమే 3 పూట్ల అన్నం తింటున్నాం. 3000 లారీలు ఉన్నాయి. ఒక లారీకి 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు, ఒక ఓనర్. ఇక్కడ ఉండే డబ్బులు ఎక్కడ లేవు. ఉరవకొండ పోదాం, రాయదుర్గ్ పోదాం, కళ్యాణదుర్గ్ పోదాం. ఆడ ఈరోజు కూడా ఏముంది? ఉగ్గాని బెర్రకాయ బజ్జి. ఈడ పిగ్గి ఉంది. ఆడమ్మలు తలకాయ నొప్పి అని చెప్పి బిర్యానీ తెప్పించుకుంటారు. అమ్మా, తాడిపత్రి బిర్యానీ అమెరికాలో లాస్ వెగాస్లో ఉంది. తాడిపత్రి బిర్యానీ హైదరాబాద్లో ఉంది. తాడిపత్రి బిర్యానీ అనంతపురంలో ఉంది. బెంగళూరులో ప్రతి సాట తాడిపత్రి ఉంది. అంటే
మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు బిర్యానీలు చేసుకొని తింటారు, మీకు తెలిసి ఎలా బిర్యానీలు చేయాలనో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ఏమీ చేయాల్సిన పనిలే. పొద్దున లేస్తానే మీ కసువును బయట వేద్దండి. మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మీరు ఉద్దుకుండే నీళ్లు పోయండి, స్నానం చేసి నీళ్లు పోయండి, గిన్నెలు కడుక్కుండే నీళ్లు పోయండి. ఎట్లా కక్కసుపోయే నీళ్లు పోతాయి. కానీ మీరేం చేస్తున్నారు? మీ డైపర్లు, మంత్లీ శానిటరీ, షాంపూ ఎందుకు కేర్ తీసుకోరు? ఎందుకు కేర్ తీసుకోరు? మిమ్మల్ని ఏమైనా చాలా ఏమని అడుగుతున్నామా? డ్రైనేజీ పోయిన 5 సంవత్సరాలు నాశనం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మేము దాన్ని డెవలప్ చేస్తున్నాం. మీ సహకారం లేకపోతే ఏమీ చేయలేం. మీ సహకారం లేకపోతే మాతో కాదు. ఇదే లాస్ట్ బ్యాచ్. వీళ్ళ పిల్లలు లాస్ట్ బ్యాచ్. ప్రమాణం 1,00,000 వస్తుంది. మీరు ఎవరైనా చేర్పిస్తారా మీ పిల్లల్ని? చెప్పాలా? మీరు చేర్పిస్తారా? ఏం నోరు లేదా? మరి ఎందుకు అంత గట్టి చేస్తారు? మీరు ఎత్తలేరు. మీరు ఎవరు నోరెత్తలే. మీరే ఆలోచన ఎట్లా ఉంటుందో పోయే కొద్దీ ఎలా ఉంటుంది నేర్చుకోండి. మీరు చేయొద్దండి పని. ఆ చెత్త బుట్టలు అన్నీ వేయండి. మీరు చెప్పినట్టు వినండి. బర్త్డే అని చెప్పి నాకు చెట్లు తెచ్చిచ్చిందే మీరు నాటండి అంటే తెచ్చి అడబడేస్తే నేను దానికి నీళ్ళు పోయాలా, దానికి కలుపు తీయాలా, దానికి అన్నీ చేయాలా. బా ఎంత మంచి వాళ్ళరా. చెట్టు తెచ్చిస్తారు అందరు నాకే. అంటే పనికిమాల నా కొడుకు ఎవర్రా ఈ ఊర్లో ఉండేదంటే? ఎవర్రా పనికిమాల నా కొడుక? చెప్పండి రా. ప్రభాకర్ రెడ్డి గారు. కానీ పుణ్యాత్ముని ఈ ఊర్లో మీరు. అందుకే దేవుళ్ళు అంట మిమ్మల్ని. ఎవరికి ఏం కష్టం వచ్చినా ఒక ఇల్లు ఉంది అని మీరు వస్తారు. చాలు. ఎంత పుణ్యాత్ముని నేను. లక్షలుండే ఊర్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఉంది ఒక ఇల్లు అని మా ఇంటికి వస్తారు చూడే. చాలు. నాకు ఆ గౌరవం ఇచ్చినారు. దయచేసి మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం. అంతేకాని తగ్గేద్దండి. నేను క్వశ్చన్లు ఇచ్చిన ఎవరికి? అమ్మనా నీళ్ళ మీద ఏమే నేను క్వశ్చన్ ఇస్తే ఏదైనా పేపరు క్వశ్చన్ ఆన్సర్ పేపర్ నేను క్వశ్చన్ ఇచ్చిన కానీ ఎవరు సరైన సమాధానం ఇవ్వలే. కొందరు ఏకిపోయినారు. ఏని అడిగారట క్వశ్చన్, దీనికి సమాధానం చెప్తారా అని. ఇంకోటి ఏమంట జీమాట్ ఏమరా వాట్ ఇస్ అదర్ యాప్ చాట్ జీపీటీ వాట్ ఈస్ చాట్. దానికి పోతే అది కూడా సమాధానం ఇవ్వలే. నేను ఏమడిగినా నా పుట్టినరోజు ప్రశ్నకు నా సమాధానాలు. నేనేం కోరుకుంటానంటే నీరు, నేల, గాలి మరియు చెట్టు కాపాడితే అవే మనకు నిజమైన ఆభరణాలు. అరే అమ్మని పట్టుకోండి అందరూ పోయి హాస్పిటల్ తీసుకో. స్త్రీ మహిళ అంటే మహిళ ఏమి చేయగలదు? నా జవాబు స్త్రీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక కుటుంబానికి మరియు సమాజానికి ఆశాకిరణం. నేను అడుగుతా ఇవ్వద్దు. మీ భర్తలకు తెలియకుండా మీ చీరల్లోనో మీ పావులలోనో దాచిపెట్టారు లేదా? దాచిపెట్టి ఉంటే చేయొద్దండి. మీ మొగుళ్ళు లేరు, నేను అడగరు.
ప్రతి ఒక్క స్త్రీ చేసింది. అలానే ఇంకోటి అడిగిన, మీ కుటుంబం భద్రంగా ఉందా? కూర్చోండి నాన్న. మీ కుటుంబం భద్రంగా ఉందా? దానికి సమాధానం, ప్రతి స్త్రీ బాధ్యతగా భర్తకి వాహనం లైసెన్సు మరియు వాహన ఇన్సూరెన్స్ ఉందా? మీ ఆయన మొత్తనే పొద్దున్నే మోటార్ సైకిల్ ఎక్కి రోడ్లోకి పోతానే నువ్వు భద్రంగా లేవు. ఎప్పుడు భద్రంగా ఉన్నావంటే ఆయనకు లైసెన్స్ ఉందా, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా, పొద్దున్నే పోయి వెరిఫై చేయండి. దేవుడు చిన్న చూపు చూస్తే ఆ మొగానికి ఏమన్నా అయిందంటే ఏంటి మీ పరిస్థితి? ఏంటి మీ పరిస్థితి? విద్యార్థి ఏమనుకోవాలో? విద్యార్థి నేను చేయలేను అనేది ఓటమి ఆలోచన. నేను ఇప్పుడే చెప్పిన ప్లేట్లు ఎత్తినా నువ్వు చేత కాదనుకుంటే అది ఒక ఓటమి. నేను ఏమైనా చేయగలను అని విజయానికి తొలి అడుగు. ఏమైనా చేస్తా, ఆడ సక్సెస్. క్రమశిక్షణ మరియు ధైర్యం ఉన్న విద్యార్థి జీవితంలో సక్సెస్ అవుతారు. ఈ 2, 3 ఉండాలా. చదువు ముఖ్యం కాదు, ధైర్యంగా ఉండాలా, డిసిప్లిన్గా ఉండాలా, నేను ఏమైనా చేయగలను అనే మనసు ఉండాల. ఈ కాలంలో 20,000కు అది పనిచేస్తున్నారు. మీరు ఆలోచిస్తే హాయిగా ఫ్రీగా బతికిపోవచ్చు. ఆలోచండి. 2007కే చాలా కష్టాలు వస్తున్నాయి మనకు. 2008కి రివోల్ట్ వస్తుంది. ఎప్పుడు కడుపు మండుతుందో జనం తిరగబడతారు. తొందరలో లేదు, ప్రతిదీ ఫ్రీ. అందరికీ స్టోర్ ఉంది, స్టోర్ బియ్యం వస్తున్నాయి. తినడంలో 14 రూపాయలు మళ్ళీ అమ్ముకుంటున్నారు. కానీ గవర్నమెంట్కి 42 రూపాయలు పడుతుంది ఒక కేజీ బియ్యం. ఆ ఫ్రీ బస్ ఎందుకో నాకు తెలియదు. అడగచ్చు కదా, కరెంటు ట్రాన్స్ఫార్మర్ లేవు, మాకు నీళ్లకు మోటార్లు లేవని అడగచ్చు కదా. అడిగే గుణం రావాలా, క్వశ్చన్ చేసే గుణం రావాలా. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నేను హ్యాపీ బర్త్డే చేసుకుంటా. నేను హ్యాపీగా లేను, కానీ సదాగా నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా. ఎందుకంటే మీ అండ నాకుంది. ధైర్యంగా చెప్తా. తాడిపత్రి జనం నాతో ఉన్నారని ధైర్యంగా చెప్తా. ఏ నాయకుడు చెప్పలేడు. నాకు మీరిచ్చిన వరం ధైర్యం. నేను కూడా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నాకు బర్త్డేలు గిఫ్ట్డేలు చేసుకుంటే తెలియదు. ప్రతిసారి నా బర్త్డే వికలాంగులతో చేసుకుంటా. మా ఇంటికి వస్తే అదే డైనింగ్ హాల్ మీద వాళ్ళతో పాటే తింటా నేను. అది నా హ్యాపీనెస్. ఇప్పుడు చప్పట్లు కొడతా పోతాలే, అయిపోయింది. ఈడ బ్యాంకు ఆల్రెడీ మేము ఏడ్రది లోన్లు ఇచ్చినాం. ఎంతమందికి తెలుసా? 101 మందికి ఇచ్చినాం. నిన్న మళ్ళీ చేస్తుంటే టీవీ 10 మా అమ్మ ఉంది కదా, కొద్దిగా ఏదో మాట్లాడతాడు. అది వచ్చినాడు ప్రభాకర్ రెడ్డి బయటికి అని ఏదో చెప్తాంది టీవీ 10లో. ఒక ఐడియా ఇచ్చింది నాకు. టీవీ 10 లేడీ. నేను ఒకటే చెప్తా, 5 రూపాయలు 10 రూపాయలకు తేవద్దండి దయచేసి. ₹14 మేము ఇస్తాం. అది ఆడే బ్యాంక్ ఉంది. 10 నుంచి 50,000 ఇస్తాం.
కానీ మీరు ఏదైనా వ్యాపారం చేస్తాండల్లా మీరు అప్లై చేస్తాను, మేము వచ్చి అక్కడ చూస్తాం. మీ వ్యాపారానికి 10 కావాలా, 20 కావాలా, 30 చూసి శాంక్షన్ చేస్తాం. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటా, ఆ టీవీ 10 వాళ్ళు ఆ వడ్డీ నువ్వే కట్టు అన్నారు. మంచి సలహా ఇచ్చినారు నాకు. మీరు వడ్డీ కట్టే రోజు కడితే ఆ డబ్బులు నేను ఇస్తా, లేటుగా కడితే ఈయన ఆ వడ్డీ నేను కడతా. రండి, ముందుకు రండి. ఎవరు కూడా చెప్పొద్దండి నేను హౌస్ వైఫ్. ఏం వైఫ్? హౌస్ వైఫ్ కాదు నువ్వు. మీ ఆయన నెలకు 5,000 ఇస్తే దాన్ని అడ్జస్ట్ చేస్తావు. మీ ఆయన 10,000 ఇస్తే దాన్ని అడ్జస్ట్ చేస్తావు. మళ్ళీ దాంట్లో 2 రూపాయలు మిగిలిస్తావు. హౌస్ వైఫ్ కాదు, యువరే అడ్మినిస్ట్రేటర్, ఇంటిని సమలాయించే వాళ్ళు. ఇప్పుడు మా కమిషనర్ మున్సిపాలిటీని ఎట్లా సమలాయిస్తాడో, డోంట్ సే హౌస్ వైఫ్, అడ్మినిస్ట్రేటర్. 5,000 ఇస్తే నెలకు ఒకసారి బ్యాన్లు వేసి పప్పు చేస్తాం. 16 రూపాయలు బియ్యం తెచ్చి అన్నం చేస్తాం. అదే 10,000 ఇస్తే 2 రోజులు చేస్తాం నెలకు. 20,000 ఇస్తే వారానికి 3 సార్లు చేస్తాం. నువ్వు చాలా అడ్మినిస్ట్రేటర్, హౌస్ వైఫ్ కాదు. రైట్? అందరికి సాలైంది, నాకు సాలు కాదు. దేవుడిచ్చిన వరం నాకు సాలు కాదు. మీతో ఉంటే నాకు సంతోషం. నా సంతోషం ఎక్కడో లేదు, మీలో ఉంది. మీ సంతోషమే నా సంతోషం. 74 ఏళ్ళు నాకు 2002లోనే బైపాస్ అయింది. ఇప్పుడు 6 స్టంట్లు ఉన్నాయి. పోయిన 3 నెలల కింద బెలూనింగ్ చేసినారు. ఎవరు దీనికి భరోసా? ఎవరు భరోసా నా గుండెకు? మీరు. మీ సంతోషమే నాకు ఎప్పుడు సంతోషం. మీరు బాగుండాలా ఎల్లవేళని కోరుకుంటూ లాస్ట్ పదం ఒకటి చెప్పాలనుకుంటున్నా. మరి అనొచ్చలేదో ఆ పదం, అనకూడదైనా అంటున్నా. లేడీస్ ఉన్నారు, ఒకటి కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు ఎవడన్నా మీ ఇంటికి వచ్చి ఓటేయని అడిగితే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే లంచా కొడుకు ఓటేస్తామనండి. 2,000 వద్దు, వాడితో 2,000 నాతో 2,000 చేసుకొని ఓటేస్తారు. జీవితాంతం మాకు బానిసలైనారు. మీరు మాకు బానిసలైన 2,000 తీసుకొని ఈసారికి వద్దు. పనిచేసే లంజా కొడుకు ఓటేస్తామనండి. ఆ లంజా కొడుకు గెలిచిన నా కొడుకు మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. ఏమొద్దు, ఆ 2,000 మీరు ఆశించరో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం. మన ఊర్లో ఇది ట్రై చేయాలా. పనిచేసేవానికి ఓటేస్తామనండి. 2,000 4,000 తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు పని మీద వస్తే నీతో 5,000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళేం ప్రింట్ చేయలే. మీలో తప్పు ఉంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మా బర్రెలెక్క చెప్పింది. నేను బాటలీలే చెప్పినావరా? నేను బాటలీలే, లెక్కలే. సేవాగుణం ఉంది దానికి. బర్రెలెక్క అంటే 3 బర్రెలు పెట్టుకొని జీవనం చేసింది. ఏం చదివినవరా నువ్వు? పీడి. కానీ ఆడికి వచ్చింది బర్రెలు 3 పెట్టుకొని బతుకుతుంది. మొగుడు ఏం తెలుసా? వాడికి ఉద్యోగం లేదు,
ఎగ్జామ్ రాయాలని చూస్తున్నాడు. ఫ్యూచర్ నో జాబ్స్, ఫ్యూచర్ నో జాబ్స్. మీ అమ్మలే బాబు బతికినట్లు మీరు పని చేయలేరు, అబ్యాక్ అంటారు ప్రతి పనికి. ఈరోజు నా బర్త్డే కనీసం ఇంతమంది వచ్చినారు. దయచేసి ఒక 100 మంది మారండి. మీ కాళ్ళ కింద నాయకులు పనిచేయాలంటే మీరు భయపడించండి నాయకులకు. మీ లెక్క వద్దు, బక్క వద్దు, మాకే పని చేసేవాడిని మేము గౌరవిస్తాం, పని చేసేవాడికి ఓటేస్తాం. మా బతుకులు బాగుండాలి అనుకుంటున్నాం కాబట్టి పని చేసే వాళ్ళకు ఓటేస్తాం. ఇది నా కోరిక, నా బర్త్డే. మీరు ఇచ్చే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కదా, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా. ఒకటే స్లోగన్, పని చేసేవాడికి ఓటేస్తాం. చెప్పండి, పని చేసేవాడికే, పని చేసేవాడికే. రైట్, దట్ ఈస్ గుడ్. నా బర్త్డే గిఫ్ట్ అదే. నేనైనా సరే, ఇంకోడైనా సరే ఆచి తూంచండి, వీడు పని చేస్తాడా లేదని. మీ కాళ్ళ కింద ఉంటాం భయపడి. మీరు వస్తే గౌరవిస్తాం, మీరు వస్తే కూర్చోబెడతాం, మీరు వస్తే మీకు అన్ని పనులు చేస్తాం. ఎప్పుడు ఎప్పుడు చెప్పండి. డబ్బు కాదు, పనిచేసే వాడికి ఓటేస్తామంటే అప్పుడు డబ్బులు తీసుకోరు, భయపడతారు నాయకులు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తాడిపత్రి నుంచే. దయచేసి ఎవరు బాగా పని చేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 74 అయిపోయింది, నాకేం అవసరం లేదు. నా కుమారుడు కూడా ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వస్తే మీ దగ్గరికి. నువ్వు వేస్తావులే, అదే ఇప్పుడు లోపల కూడా ఉన్నాడు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీరందరూ వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. రైట్, ఇంకోటి 138 మంది నాకు క్వశ్చన్లు ఇచ్చినారు. అందరికీ ప్రైజ్ మనీ పెట్టా. మా కౌన్సిలర్లు ఒకరు పేరు చెప్తారు, మీరు వచ్చి మీ పేరుతో తీసుకోండి. అందరికి ఇచ్చిన ప్రైజ్, అందరికి 1000 రూపాయలు ఇచ్చిన ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తాను. ఒక 6 మంది మంచి ప్రశ్నలు ఇచ్చినారు, వాళ్ళకి చీర, డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి ఒక స్వీట్ ప్యాకెట్ ఇస్తున్నాం. అట్లనే మా పాప ధరలా మా పాప వచ్చింది. చాలా ఐ విల్ విష్ యూ టు సక్సీడ్. రైట్ రా, పాపది చీర నీరా. రండి ఇక కార్యక్రమంలో వెళ్దాం. ఇప్పుడే 16 ఏళ్ళ నుండి 17వ ఏటకి అడుగుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 17 ఎక్కువ చెప్పినాము, 16. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్ బరలక గారికి గౌరవనీయులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. అమ్మా, మీరు మోటివేషన్ స్పీచ్ ఇవ్వగలరు. ప్రపంచంలో అనేక మంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, కానీ మోటివేషన్ వర్కర్స్ మాత్రం అతి తక్కువ ఉంటారు. అందులో ప్రముఖులు మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మోటివేషనల్ వర్కర్స్ ఇక తమ అమూల్యమైన సేవలు అందించి రిటైర్మెంట్ పొందిన మన తాడిపత్రి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం కూడా చేయబోతున్నాము.